బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ రూల్స్ తీసుకొచ్చి ఆర్టిజన్లకు వర్తింపచేయడం చాలా దారుణమని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి నల్గొండ చైర్మన్ కన్వీనర్లు జిట్టబోయిన లింగస్వామి యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వెంటనే స్టాండింగ్ రూల్స్ తీసివేసి ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఏప్రిల్ 8న జరిగే సమ్మెకు మద్దతుగా నల్గొండ డివిజన్ ఆఫీసులో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పలు సంఘాల నాయకులు మద్దతు ప్రకటించడంతో పాటు ఆర్టిజన్ ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి నల్గొండ చైర్మన్ కన్వీనర్లు జిట్టబోయిన లింగస్వామి యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ రూల్స్ తీసుకొచ్చి ఆర్టిజన్లకు వర్తింపచేయడం చాలా దారుణమని తెలిపారు. వెంటనే స్టాండింగ్ రూల్స్ తీసివేసి ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన అన్ని సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికులను సైతం ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలిపిన వారిలో 327 యూనియన్ ఏపీ డీసీఎల్ నల్గొండ డివిజన్ కార్యదర్శి పాండన్న, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ చిట్యాల రాజు ఉండగా, ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్, విశ్వం, సహదేవ్, వేణుగోపాల్ రెడ్డి, భిక్షమయ్య, విజయ్, రాజు, యాదగిరి, ఉమాదేవి, శైలజ, లింగారెడ్డి, సైదులు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి. ఏప్రిల్ 8వ తేదీ 2026 రోజున జరిగే సమ్మెలో భాగంగా ఈరోజు రెండవ రోజు, మొదటి రోజు 26వ తారీఖు జరిగిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈరోజు రెండవ రోజు ధర్నా కార్యక్రమాన్ని దానికంటే అత్యధికంగా పాల్గొని విజయవంతం చేసిన కార్మికులందరికీ, ఆర్టిజన్ కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రేపు జరగబోయే 2వ తారీఖు వంట వార్పు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ ఈ మా ఉద్యమానికి సహకరించిన అన్ని సంఘాలకు పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా ఈరోజు ఎట్లయితే పాల్గొన్నారో రేపు జరిగే వంట వార్పు కార్యక్రమానికి కూడా 2వ తారీఖు కూడా దీనికంటే అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై ఆర్. ఆ రోజు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు కూడా ఆ రోజే ఉండి వీళ్ళకు మొత్తం టోటల్గా వాళ్ళని ఆర్టిజన్ కార్మికులుగా తీర్చిదిద్ది వాళ్ళని మొత్తం టోటల్గా శాశ్వత బానిసలు చేసిరని సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా సార్ కూడా బట్టి విక్రమార్క అని లేకపోతే మా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో మీకు ప్రభుత్వం రాగానే ఎమ్మటే మీకు పూర్తి స్థాయిలో ఏపీఎస్బీ రూల్స్ కన్వర్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు 2.5 సంవత్సరాలు అయినా కానీ చేయలేని పరిస్థితి ఉంది. అందుకే మేము ధర్నా రూపంలో వచ్చి మొత్తం ధర్నాలు చేస్తున్నాం. మాకు మంచి నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద, మాకు తొందరగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మాకు ఏపీఎస్బీ రూల్స్, సర్వీస్ రూల్స్ అమలు చేయాలని మా ప్రధానమైన డిమాండ్. మరి వాళ్ళ యొక్క ప్రాధాన్యత, వాళ్ళ యొక్క ఉద్యమాల్లో వాళ్ళు చేసినటువంటి పోరాటం ఎంత ఉన్నది. కానీ తెలంగాణ తీసుకున్న తర్వాత అందరికీ న్యాయం జరిగింది, కానీ ఈ యొక్క ఆర్టిజన్స్కి మాత్రం అన్యాయం జరిగింది. ఈ యొక్క 23,000 మంది కార్మికులకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి తిరిగి వాళ్ళ యొక్క ఏపీఎస్ఈబీ రూల్స్ కానీ మరి వారికి ఎంప్లాయీస్ హోదా, పూర్తి ఎంప్లాయీస్ హోదా రావటానికి కానీ వాళ్ళు చేసినటువంటి ఉద్యమానికి మేము సంపూర్ణంగా ఈ తెలంగాణ స్టేట్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం.